వాటిని కూడా అలవాట్లు ఉన్నాయనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారనేటువంటిది సినీ ఇండస్ట్రీ గగ్గోలు పెడతా ఉంది. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ట్వీట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ వ్యక్తులు అందరూ కూడా మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారనేటువంటి విధంగా వారిని మత్తు పదార్థాలకు కేటీఆర్ అలవాటు చేశారు. ఆ రకంగా వీళ్ళంతా వారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్స్ చాలా డెరగటరీ కామెంట్స్ గా పరిగణిస్తా ఉన్నారు. దీన్నంతా కూడా సినీ పెద్దలంతా కూడా వెంటనే రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఈ విషయం పైన స్మితా సబర్వాల్ కు రియాక్ట్ అయ్యారు. ఉమెన్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఆర్ యూజ్డ్ టు యాజ్ క్లిక్ బైట్స్, thumbnail for sensationalism to grab eyeballs. Even officers are not spared. I speak from personal experience. Where the higher one raises on the basis of hard work, the bigger is the attempt to slander. అంటే తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటిది ఎదుర్కొన్నాను. సెన్సేషనలిజం కోసం, కొందరి దృష్టిని ఆకర్షించడం కోసం thumbnail పైన పిచ్చి పిచ్చిగా కొన్ని రాతలు రాస్తూ ఫోటోలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారంటూ ఆవిడ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. Let us respect women, families, social norms. Was shocked to see that the not so honorable statement by Konda Sureka, a sitting minister. Everything cannot be for politics. Let us build a healthy discourse in public life. ఏకంగా కొండా సురేఖను కూడా మెన్షన్ చేస్తూనే షాక్ గురయ్యాను ఆవిడ రకంగా మాట్లాడడం. ప్రస్తుతం మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సహించదగేవి కాదు. అందరం కలిసి ఇటువంటి వాటిని పాలిటిక్స్లోకి రాకుండా అడ్డుకుందాము. అట్ ది సేమ్ టైం లెట్ us build a healthy discourse in public life అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఒక అధికారిగా కూడా ఉన్నారు ఆవిడ. మంత్రి పైన ఈ రకంగా ట్వీట్ని కొంత సంచలనంగా మారే అవకాశం కూడా ఉంది. ఎస్ మధు, గోన్ అంటే ఏం జరుగుతోంది?